వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి 2026 నోటిఫికేషన్‌కి అప్లై చేసేటటువంటి చాలామంది అభ్యర్థుల్లో వచ్చేటటువంటి మొదటి ప్రశ్న, ఏ జోన్‌ను ఫస్ట్ ప్రిఫరెన్స్‌గా ఇవ్వాలి? లేదా సెకండ్ ప్రిఫరెన్స్‌గా ఇవ్వాలి? ఏ జోన్ మనకు సేఫ్ జోన్? ఏ జోన్ వచ్చేసరికి డేంజర్ జోన్ అనేటువంటి ప్రశ్న అనేది మీలో ఉత్పన్నమవుతా ఉంటుంది. చాలామంది అభ్యర్థులు కామెంట్ రూపంలో కూడా ఈ యొక్క ప్రశ్నను అడుగుతూ ఉన్నారు. సార్ ఇక్కడ సేఫ్ జోన్ ఏమి? డేంజర్ జోన్ ఏమి? నేను పోస్ట్ ప్రిఫరెన్స్‌తో పాటు నా యొక్క జోన్ ప్రిఫరెన్స్ అనేది కూడా ఎలా ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో, వీటన్నిటికి కూడా ఒక సమాధానంగా ఈ యొక్క వీడియోని చేయడం అనేది జరిగింది. ఈ యొక్క వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కేవలం 2-3 నిమిషాల సమయంలోనే మీకు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అలాగే ఎవరైతే పేద విద్యార్థులు, తెలుగు మీడియం అభ్యర్థులు కోచింగ్ సెంటర్‌కి వెళ్ళినటువంటి అభ్యర్థుల కోసం మనము ఆర్ఆర్‌బీ గ్రూప్ డి 2026 సంబంధించి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ అర్థమెటిక్ మరియు రీజనింగ్ వీడియో క్లాసెస్‌ను మన యొక్క యూట్యూబ్ ఛానల్‌లో మనం పోస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ యొక్క వీడియో క్లాసెస్‌ను మీరు పూర్తిగా చూసి నోట్స్ రాసుకొని మీ యొక్క ప్రిపరేషన్‌ను కొనసాగించండి. ప్రతి ఒక్క వీడియో క్లాస్ కూడా చాలా గొప్పగా మనం తయారు చేయడం అనేది జరిగింది. మీకు 100% ఈ యొక్క వీడియో క్లాస్‌లు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్స్‌తో పాటు రాబోయేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, అలాగే ఫ్రీగా పీడిఎఫ్ మెటీరియల్స్‌తో పాటు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ పొందడానికి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కండి. ఇక డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనుక వెళ్ళిపోతే, మీరిక్కడ చూస్తున్నది ఆర్ఆర్‌బీ గ్రూప్ డికి సంబంధించి 2022 జోన్ వైస్ మరియు కేటగిరీ వైస్ కట్ ఆఫ్ మార్క్స్. అలాగే మీరు కింద గనుక చూసినట్లయితే ఆర్ఆర్‌బీ గ్రూప్ డికి సంబంధించి 2019 జోన్ వైస్ మరియు కేటగిరీస్ వైస్ ఉన్నటువంటి కట్ ఆఫ్ మార్క్స్. వీటిని బేస్ చేసుకుంది చాలామంది యూట్యూబ్‌లో ఇది సేఫ్ జోను, ఇది డేంజర్ జోన్ అని చెప్పేసి నిర్ణయించడం అనేది జరుగుతూ ఉంది. అది కేవలం యూట్యూబ్ వరకు మాత్రమే పరిమితం. ఇక్కడ ఎటువంటి సేఫ్ జోన్, ఎటువంటి డేంజర్ జోన్ అనేది లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడ ఒక్కసారి గమనించండి. ఇక్కడ భువనేశ్వర్ ఓపెన్ కట్ ఆఫ్ యూఆర్‌లో వచ్చేసరికి మనకి 73.87 అనేది ఉంది 2019లో. మరి అదే గనక 2019లో భువనేశ్వర్‌ని గనక ఒకసారి గమనిస్తే మనము ఓపెన్ కట్ ఆఫ్ 66.5 అనేది ఉంది. ఇలా కట్ ఆఫ్‌లను బేస్ చేసుకొని పోయినసారి ఎక్కువ కట్ ఆఫ్ ఉంది కాబట్టి ఇది డేంజర్ జోన్. పోయినసారి తక్కువ కట్ ఆఫ్ ఉంది కాబట్టి ఇది సేఫ్ జోన్ అనేటువంటి ఉద్దేశంలో యూట్యూబ్ వీడియోలను చూసి చాలామంది ఈ యొక్క జోన్‌లననేది ఎంపిక చేసుకోవడంలో విఫలం అవుతా ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒకే ఒక అంశము, మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు, మీరు 100% మీ యొక్క ప్రిపరేషన్ మీద మీరు ఫోకస్ పెట్టినప్పుడు, మీరు మొదటగా పెట్టాల్సినటువంటి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ యొక్క హోమ్ జోన్ మాత్రమే. మీరు మీ యొక్క హోమ్ జోన్‌నే ఫస్ట్ జోన్‌గా పెట్టుకోండి. మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు. లేదు నాకెక్కడ జాబ్ వచ్చినా ఓకే. నాకు జాబ్ కావాలి అనేటువంటి ఉద్దేశంలో గనక మీరు మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే, మీరు అప్లై చేసేటువంటి టైంలో ఏ జోన్‌లో అయితే ఎక్కువ పోస్టులు ఉన్నాయో, ఆ జోన్‌ను ఫస్ట్ ప్రిఫరెన్స్‌గా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎటువంటి సేఫ్ జోను, అలాగే ఎటువంటి డేంజర్ జోన్ అనేది లేదు. అది కేవలం యూట్యూబ్‌లో వ్యూస్ కోసం చెప్పేటటువంటి మాటలు మాత్రమే. మీరు ఇక్కడున్నటువంటి 120 రోజుల సమయాన్ని గనక పూర్తిగా వాడుకొని 100% గనక మీరు హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అయినట్లయితే మీకు హోమ్ జోన్‌లోనే ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అలాగే మీ చేతిలో ఉన్నటువంటి పుస్తకాలను నమ్ముకోండి. ఈ హోమ్ జోను, డేంజర్ జోన్ అనేటువంటి విషయాన్ని పక్కకు పెట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎవరైతే అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో, ఇంకా ఇంతవరకు అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ గూడా డెఫినెట్‌గా మీ యొక్క హోమ్ జోన్‌నే మొదటి ప్రిఫరెన్స్‌గా ఇవ్వండి. అలాగే ఎవరైతే ఎక్కడ నాకు ఉద్యోగం వచ్చినా ప్రాబ్లమ్ లేదు. నాకు కావాల్సింది ఉద్యోగం అనేటువంటి ధోరణిలో గనక ఆలోచన గనక ఉంటే, మీరు పోస్ట్‌లు ఎక్కువ ఏ జోన్‌లో ఉన్నాయో ఆ జోన్‌లో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. వీటి మీద రీసెర్చ్‌లు చేసి మీ యొక్క విలువైనటువంటి సమయంతో పాటు విలువైనటువంటి అవకాశాన్ని గూడా కోల్పోవద్దండి. ఉన్నటువంటి ఈ తక్కువ సమయంలో మీరు మంచిగా ప్రిపేర్ అయినట్లయితే 100% మీకు హోమ్ జోన్‌లోనే ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఉంది. నేను చెప్పేటటువంటి విషయం మీకు పూర్తిగా అర్థమైందని చెప్పేసి ఆశిస్తూ ఈ వీడియో గనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి. మన యొక్క ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.